ఉద్యోగం మారడం వల్ల జీతం పెరుగుతుందేమో కానీ బ్యాంక్ లోన్ వచ్చే ఛాన్స్ మాత్రం తగ్గొచ్చని మీకు తెలుసా? చాలా మంది కెరీర్ గ్రోత్ కోసం తరచుగా కంపెనీలు మారుతుంటారు. అయితే బ్యాంకులు దీనిని స్టెబిలిటీ లేని అంశంగా పరిగణిస్తాయి. మీరు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారినప్పుడు ఆ కాలాన్ని బ్యాంకులు సెటిలింగ్ ఇన్ పీరియడ్ గా చూస్తాయి. అంటే కొత్త చోట మీరు కుదురుకునే వరకు రిస్క్ తీసుకోవడానికి బ్యాంకర్లు ఇష్టపడరు. ముఖ్యంగా మీరు ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు లేదా కొత్త ఉద్యోగంలో చేరి 6 నెలలు దాటక ముందే లోన్ కోసం అప్లై చేస్తే రిజెక్షన్ వచ్చే అవకాశాలు 90% వరకు ఉంటాయి. బ్యాంకులు రుణం ఇచ్చే ముందు కేవలం మీ 750+ సిబిల్ స్కోర్ మాత్రమే కాదు, మీరు ఒకే సంస్థలో ఎంతకాలం పని చేస్తున్నారనేది కూడా చూస్తాయి. ఒకే చోట 2 ఏళ్లకు పైగా పనిచేస్తూ క్రమంగా జీతం పెరుగుతున్న వారికి లోన్లు జెట్ స్పీడ్ తో మంజూరవుతాయి. అదే స్టార్టప్లలో పనిచేసే వారికి లేదా ఫ్రీలాన్సర్లకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి కాస్త వెనుకడుగు వేస్తాయి. కాబట్టి మీరు ఏదైనా కొత్త కంపెనీలో చేరిన వెంటనే పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ కోసం అప్లై చేయకండి. కనీసం 6 నెలల పే స్లిప్స్ చేతిలో ఉన్నప్పుడే అప్లికేషన్ పెట్టుకోండి. లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి అది కాస్త మీ సిబిల్ స్కోర్ను మరింత దెబ్బతీస్తుంది. లోన్ ప్లాన్ ఉంటే మాత్రం ఉద్యోగం మారే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.